ప్రధాని మోడీ మరో రికార్డు సృష్టించారు. ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, యూట్యూబ్ అయినా తన క్రేజే వేరే అని మరోసారి చాటి చెప్పారు. ఎక్స్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది. అంటే 10 కోట్లకు పైనే. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు వంటి వాటికి ఆదరణ లభిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ కంటిన్యూ చేస్తానని పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. రెండు 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ ట్విట్టర్ వాడటం ప్రారంభించారు. చాలా తక్కువ టైంలోనే, అంటే 2010లో ఆయన 1,00,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జూలై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లుండగా 4 ఏళ్లలో 4 కోట్ల మంది పెరిగారు. ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికి ఈ స్థాయి ఆదరణ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఎక్స్లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. మన దేశం విషయానికి వస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ప్రధాని మోడీకి ప్రస్తుతం యూట్యూబ్లో 24.9 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉండగా ఇన్స్టాగ్రామ్లో 91.2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఫేస్బుక్లో 49 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ప్రధాని మోడీ మరో రికార్డు సృష్టించారు. ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, యూట్యూబ్ అయినా తన క్రేజే వేరని మరోసారి చాటి చెప్పారు. ఎక్స్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది. అంటే 10 కోట్లకు పైనే. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు వంటి వాటికి ఆదరణ లభిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ కంటిన్యూ చేస్తానని పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ ట్విట్టర్ వాడటం ప్రారంభించారు. చాలా తక్కువ టైంలోనే, అంటే 2010లోనే ఆయన 1,00,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జూలై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లుండగా 4 ఏళ్లలో 4 కోట్ల మంది పెరిగారు. ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికి ఈ స్థాయి ఆదరణ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఎక్స్లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. మన దేశం విషయానికి వస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ప్రధాని మోడీకి ప్రస్తుత యూట్యూబ్లో 24.9 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండగా ఇన్స్టాలో 91.2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఫేస్బుక్లో 49 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు.